మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం ఈ మహాశక్తి క్షేత్రానికి. మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు, ఏదో 108 రోజుల కార్యక్రమం పెట్టారు, దానికి ముఖ్య అతిథిగా జ్ఞానాన్ని అందించాలని చెప్పినప్పుడు సరే అని చెప్పా. ఏ ఊరికి వెళ్ళినా వెళ్ళకున్నా నిజామాబాద్ జిల్లాకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అది రూల్ అది. ఎందుకంటే పత్రి గారు పుట్టిన జిల్లా కదా, ఇది మన సొంత ఇల్లు లాంటిది. పిఎస్ఎస్ మూమెంటు సొంత జిల్లా ఇది అందరికీ, అవునన్నా కాదన్నా. మూమెంట్ పుట్టిందే ఇక్కడ నుంచి, పత్రి గారు ఎక్కడ పుడితే మూమెంట్ అక్కడే పుట్టినట్టు. అందుకే వారు బోధనలో జన్మించడం, ఆ జన్మించిన తర్వాత మొట్టమొదటిసారి నన్ను వారి ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఒక చిన్నపిల్లోడు తండ్రి చిన్నపిల్లోడికి చేయబట్టుకొని ఎలా చూపిస్తారో అలా చూపించాను నేను ఆ రోజున. ఆయన చిన్నపిల్లోడు అయిపోయాడు, తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ చెప్పాడు ఆ రోజున. ఎక్కడెక్కడ చదువుకుంది, ఏ హాస్పిటల్లో పుట్టింది, ఎక్కడ ఆడుకుంది, ఎక్కడ జామకాయ కోసుకొని తిన్నది, అవన్నీ చెప్పారు ఆ రోజున. ఆ రోజు ఆ ఇల్లు ఎలా ఉండేనో అలాగే ఉంది, కొంచెం మాడిఫై అయింది. అనుకోకుండా అది వారు ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణ్స్ వాళ్ళ అమ్మకానికి రావడం, తిరిగి అది మనం కొనడం, వాళ్ళ బావగారు కొనడం, అది ఆ విధంగా తిరిగి ఇప్పుడు పిఎంసి ద్వారా మన ట్రస్ట్కు, పిఎంసి మూమెంట్కు అది గిఫ్ట్గా రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఆ రోజు రిజిస్ట్రేషన్ రోజు రకరకాలుగా ఈ కుటుంబ సభ్యులకు ఏం లేదు, మేడం పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ వాళ్ళ కుటుంబం పేర్ల మీద ఆ ఆస్తి కొనుగోలు చేస్తే బాగుంటుందని కొంతమంది నా దగ్గరికి అది ప్రపోజల్ తీసుకొచ్చారు. అది చాలామంది పెద్దవాళ్ళు కూడా దాంట్లో చెప్పారు, దామోదర్ ఏదో విధంగా చేసి ఇది ఒకటి మనము ఆ కుటుంబానికి గిఫ్ట్గా ఇద్దాము అని. అప్పటికే పత్రి గారు చెప్పారు, ఇది ఎవరి పేరు మీద అక్కర్లేదు, ట్రస్ట్ పేరు మీద రావాలి. నేను వారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఒకే మాట అన్నాడు, దామోదర్ నేను చెప్పింది వింటావా, అందరు చెప్పింది వింటావా అన్నాడు. మీరు చెప్పిందే వేదవాక్ సార్ అని చెప్పారు. అయితే ట్రస్ట్ పేరు మీద చేసేయి, ఇది వ్యక్తులకు సంబంధం కాదు, దానికి సంబంధం లేదు వాళ్ళకు, ఇది ట్రస్ట్ సంబంధం, ఇది నాకు సంబంధం. ఈ భూమి మీద నాకు ఒక స్థలంతో కానీ వ్యక్తితోటి కానీ నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు, ఒకే ఒక స్థలంతో అటాచ్మెంట్ ఉంది, ఆ ఇల్లుతో నాకు అటాచ్మెంట్ ఉందని చెప్పాడు. ఎప్పుడు కూడా నాకేది కావాలి, నా పేరు మీద ఆస్తి పెట్టన్న వారు ఈ రోజు కూడా చాలామంది అనుకుంటారు బయట, నేను వింటాను కామెంట్స్, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని. సింగిల్ ఎన్పి ఆస్తి అనే పేరు మీద లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా ఆయన పేరు మీద ఏ రోజు పెట్టుకోలేదు, అది పిల్లలకు చెప్పేశాడు, మీరు ఏమైనా చేసుకోరు, దేనితో ఆయన ఏ అటాచ్మెంట్. కానీ ఆ ఒక్క ఇంటితో మటుకు ఆ రోజు మేము కంప్లీట్ చేసి నిత్యనూతనంగా తయారు చేసిన ఈ ఒక్క పదాన్ని వాడాడు. ఈ భూమి మీద నాకంటూ ఒక అటాచ్మెంట్ ఉంది అంటే ఈ స్థలమే చెప్పాడు. అది మొట్టమొదట నాకు చూపించిన తర్వాత కొనడానికి పోయినప్పుడు నేనే ఉన్నాను, తిరిగి రెండోసారి ట్రస్ట్కు కొనేటప్పుడు కూడా నేనే ఉన్నాను. తెలియకుండానే దాంతో ఒక అనుబంధం ఏర్పడ్డది. అది రిపేర్ చేయడం కానీ ప్రతిదీ నాకు అటు ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చేది. ఏందని చూస్తే ఒకరోజు ఆ నైట్ అంతా నేను పడుకొని అక్కడ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ డ్రీమ్లో ఒక గంటన్నర సేపు కొన్ని వందల సంవత్సరాల క్రితము పత్రి మేడం అప్పుడు ఆయన వైఫ్గా ఉంది, ఆయన చిన్న కూతురు నేను కొడుకుగా ఉన్నాను, ఆమె కూతురుగా ఉంది. ఆయన ఒక కొయ్యదొరగా ఉన్నాడు, అటవీ ప్రాంతంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అందరికీ ఆయుర్వేద వైద్యానికి అందిస్తూ ఈ ఆధ్యాత్మిక శాస్త్ర బోధన కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. అగో ఆ సినిమా అంతా కనబడ్డాక అది కొన్ని వందల సంవత్సరాల క్రితం వారు సాధన చేసిన ప్లేస్ అది. ఇక్కడ ఉన్న కొంతమందికి మీరు కొన్ని ప్రదేశాలు ఇల్లు అనుకుంటారు, తిరిగి ఒక ప్లేస్లో ఇల్లు కట్టుకుంటాం. అది ఎంత ప్రయత్నం చేసినా అక్కడే ఉంటాం, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినా అక్కడే ఉండిపోతాం. గతంలో మనకు సంబంధం లేకుండా ఏ ప్లేస్లో ఎవరు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త నివాసం కూడా వచ్చి రాదు, ఖచ్చితంగా వాళ్ళ గతానికి సంబంధమే ఉంటుంది. ఇది ఆషామాషి కాదు. తల్లిదండ్రులు మనకు ఏదో ఒక పేరు పెడతారు, మన ముత్తాతను లేకపోతే ఒక దేవుడి పేరు కలిసే విధంగా, కానీ ఈ జన్మలో జన్మ తీసుకోవడానికి, ఈ జన్మలో మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆ పేరుకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే నా పేరు దామోదర్ అని, మా తాత పేరు ముత్తాత పేరు దాన్రెడ్డి, ఆ దా తీసుకొని ఇలా పెట్టారు పేరు. మొత్తం నన్ను నేను తెలుసుకునే ఆ పరిణామ దశలో ఆ పేరే నా ఆధ్యాత్మిక శాస్త్రం, నా గతము ఈ వర్తమానం. ఒక్కొక్క అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. అందుకే పిరమిడ్ సొసైటీలో ఎవడి పేరు ఏం మార్చుకోవడానికి లేదు. నీ ఏ పేరు తల్లిదండ్రులు పెట్టారో అదే నీ పేరు. ఆ స్వామి ఈ స్వామి అది పేరు ఈ పేరు తోకలు లేవు. నీకు నువ్వుగా ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు.
దైవత్వానికి వేషభాషణకు సంబంధమే లేదు. ఒక బ్రహ్మజ్ఞానానికి నీ వృత్తికి సంబంధమే లేదు. అది ధర్మబద్ధమై ఉండాలి నీ చేసే వృత్తి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏమైనా సాధించవచ్చు. ఏ స్త్రీ అయినా సాధించవచ్చు, ఏ పురుషుడైనా సాధించవచ్చు, ఏ పిల్లోడైనా సాధించవచ్చు. కృష్ణుడు 12 ఏళ్ళ అయ్యేటప్పుడే పోయాడు. రాముడు చిన్న వయసులోనే గురు సంరక్షణలోకి వెళ్ళాడు. ప్రహ్లాదుడు చిన్న ఉన్నప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని బట్టబయలు చేశాడు. వయసుతో సంబంధం ఉందా అక్కడ? 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటే గొప్పోడా? 20 సంవత్సరాల ముందు వస్తే కొవ్వులు వచ్చాయా పిరమిడ్ సొసైటీలోకి? బ్రహ్మజ్ఞానానికి దానికి సంబంధం ఏంటి? సీనియర్కి జూనియర్కి? గతంలో నేను కొన్ని వందల సంవత్సరాలు సాధన చేశాను, నాకంటే 10 ఏళ్ళ ముందు వచ్చాడు వాడు. సో వాట్? గతాన్ని బట్టే ఈ వర్తమానం ఉంటుంది. బ్రహ్మజ్ఞానానికి నీ సాధనకు సంబంధం ఉంటుంది. అది ఈ జన్మలో కావచ్చు, నీ గతాన్ని కూడా ఈ జన్మకు క్యారిఫై అవుతుంది. ఈ భూమి మీద మనకంటూ మనం చచ్చిన తర్వాత మనతో వచ్చేది జ్ఞానం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని పొందుతావో అది మాత్రమే నీతో వస్తుంది, మిగతాది ఏది రాదు. నువ్వు లక్షల కోట్లు అంబానీ లాంటి 100 మంది అంబానీలంతా ఆస్తి నీకున్నా చిల్లి గవ్వ కూడా నీతో రాదు, అసంభవం అది. అందుకే ధ్యానం అంటే ఏది ఆషామాషి కాదు. ఇది వచ్చే జన్మని నిర్ణయిస్తుంది. నీ గతం మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమంలో. ఈరోజు మీ ఊహకందనంత కథ జరిగింది ఈరోజు ఇక్కడ ఈ ఆర్మూరు పట్టణ ప్రాంతంలో. ఎవడు ఊహించడానికి ఆలోచించడానికి సరిపోనంత గొప్ప అనుభవం పొందాను నేను ఈరోజు. నేనే ఊహించలే ఇలా ఉంటుంది అని. అలాంటి చరిత్రాత్మకమైన ఒక గొప్ప రోజు ఈరోజు. అందుకే ఈరోజు ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ క్షేత్రం యొక్క కథ వేరు. మీ ఊహకందనంటి కథలు జరుగుతాయి ఇక్కడ. ఎవరు ఎంతటి అనారోగ్యాల పాలున్నా, మానసికంగా ఎంత దుర్భర స్థితిలో ఉన్నా ఈ క్షేత్రానికి వచ్చిన మరుక్షణం ఇక్కడ సాధన చేస్తూ ఉంటే ఊహించలేని మార్పులు జరిగి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణ ఆనందాన్ని పొందుతారు. ఇది శక్తి క్షేత్రం కాదు, ఇది మహాశక్తి క్షేత్రం. నవనాథ అని ఆ పేరులోనే ఉంది. 9 గ్రహాల కథ, 9 అవతారాల కథ, అషామాషి కాదు ఇది. అందుకే ఒక గొప్ప యోగి ఇక్కడ జీవసమాధి పొందాడు. ఆయన పేరు, ఆయన గురించి సమాచారం అంతా అందుతూ ఉంది. ఆయన పిలిపించాను నన్ను ఇక్కడికి. వచ్చిన తర్వాత నమస్కారం పెడితే ఒక 6 నెలల క్రితమో ఏడాది క్రితం అప్పుడు విషయం నాకు అర్థమైంది. ఎందుకు ఇక్కడ ఈ క్షేత్రం వస్తుంది. జీవన్ రెడ్డి గారు ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఎన్నో రకాలుగా కట్టడాలకు వచ్చారు, ఎవరికి వేయలేదైనా. రకరకాల మలుపులు తిరిగి ఆఖరి ఇది పిరమిడ్ క్షేత్రమే వచ్చింది. పిరమిడ్ క్షేత్రమే వచ్చి తీరాలి, ఇంకా వేరే దానికి ఛాన్సే లేదు. ఒక యోగి అయినా ఎవరైనా వాళ్ళొక గొప్ప లక్ష్యంతో వస్తారు ఈ భూమి మీదకి. ఆ లక్ష్యంతో వచ్చినప్పుడు ఏదో ఒక రూపేణా ఆ శరీరాన్ని, ఈ శరీరం ఒక 100 సంవత్సరాలకు వస్తే ఒక 90 ఏళ్ళు 85 ఏళ్ళ ముందే ఈ శరీరాన్ని వదిలిపెట్టారనుకోండి, ఆ 15 సంవత్సరాలు నువ్వు శరీరంతో చేయవలసిన పని శరీరం వదిలిన తర్వాత కూడా చేసి తీరవలసిందే. ఫిజికల్గా చెప్తేనే ఎవడినట్లేదు, పని జరగట్లేదు. నువ్వు చనిపోయిన తర్వాత చెప్తే దయ్యం అనుకుంటాడు, ఎవడింటాడు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అది ఎన్ని ఏళ్ళు పడుతుందో ఎవరికి తెలియదు. 50 ఏళ్ళు పడుతుందా, 100 పడుతుందా, 200 సంవత్సరాలు పడుతుందా? ఆ లక్ష్యం కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఈ భూమి మీద ఉండి తీరవలసిందే. బైక్ పోవడానికి లేదు, గేట్లు ఎంట్రీ ఉండదు అక్కడ పైలోకంలో. అలాంటి కథలు ఉంటాయి, అలాంటి యోగి కథ ఈ కథ. ఈరోజు ఆయనకు ఈ భూమి మీద నుంచి విముక్తమయ్యే రోజు ఈరోజు. మనందరి ధ్యాన శక్తి వల్ల ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం ఈ రోజున. ఆ శక్తి క్షేత్రం ఆయన ద్వారా చేయవలసిన పనులన్నీ ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం ఏతుందో ఇగో ఈ శక్తి క్షేత్రం ద్వారా నిర్వహించబడుతుంది. ఒకటి పోవాలంటే దానికి సమాంతరంగా ఇంకో ఎనర్జీ పాయింట్ వచ్చి తీరవలసిందే. ఒక వ్యక్తి అధికార పీఠ నుంచి పోతాడంటే ఇంకొకటి వచ్చి ఆ కుర్చీ మీద కూర్చోవలసిందే. ఇది కూడా అలాంటిదే. లోక కళ్యాణంలో ఇవన్నీ ఒక భాగాలు. అలాంటి నవనాథ సిద్ధేశ్వర శక్తి క్షేత్రం ఇది. అందుకే మరొకసారి జీవన్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళకు ఈ ల్యాండ్ రావడానికి కానీ దానికి నిర్మాణానికి కానీ ముఖ్య కారకులు వాళ్ళు మొట్టమొదట. అందుకే ఎప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి, మర్చిపోకూడదు. ప్లస్ శత్రువును కూడా ఎప్పుడు మర్చిపోతూ ఉండాలి. కృతజ్ఞత, సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. మనతో శత్రుత్వం పడిన వారిని ఎప్పుడు మర్చిపోవాలి. కానీ గమ్మత్ ఏంటంటే రివర్స్ ఉంటాం మనం. సహాయం చేసిన వారిని ఏమో మర్చిపోతాము, శత్రువుని మటుకు ఎప్పుడు మర్చిపోము. రోజు వాడి పేరు తీసి తలుస్తూ ఉంటాం. అవునా కాదా? ఇదే కదా మనం. ఎవడు ఏమితో మాట్లాడినా వాడి పేరు ఫస్ట్ పలుకుతాం.
మొన్న ఇలా చేశాడు అని మొదలు పెడతాం. అందరు చేసేది ఇదే. దీన్ని మోసే కథ అంటారు. గాడిదనేమో మోస్తుంది, గుర్రం ఏమో మొయ్యది. ఆధ్యాత్మిక ప్రయాణంలో నీ సాఫీగా ప్రయాణం సరిగా ఉండాలంటే నువ్వు గుర్రంలాగా పరిగెత్తాలా. గాడిదలాగా మోస్తారా? నీకు నచ్చని వ్యక్తిని రోజు పదే పదే తలుస్తున్నావంటే దాని అర్థం ఏంది? నువ్వు మోసినట్టే. నీ మొగుడితో నీకు బాగా అనిపించలేదు, ఊరికే వాడి గురించి నువ్వు చెప్తున్నావు, చెడుగా చెప్తున్నావు అంటే నువ్వు వాటిని మోసినట్టే. నీ పిల్లాన్ని నీకు సరిగ్గా చేయట్లేదు, నీకు సేవ చేయట్లేకపోతే నీ పిల్ల మంచిది ఊరంతా చెప్తున్నావు అంటే నీ పిల్ల నువ్వు మోసినట్టే గాడిదలాగా. నీకు నచ్చకపోతే పదే పదే పలుకుతావా అంటే మోయడము. పదే పదే నీకు సాయం చేసేటని పలకరించాలా. ఇంకా అరే వీడు ఎంత కృతజ్ఞత ఉన్నాడని నేచర్ కూడా ఇంకో 10 రకాల సాయం అందిస్తుంది. కానీ ఇవన్నీ ఒక్క క్షణంలో మర్చిపోతాం. రివర్స్ అన్నమాట మనది మోసే కథ. గుర్రంలాగా పరిగెత్తలే. దశావతారాల్లో ఆఖరి అవతారం కల్కి అవతారంలో వాహనం ఏంటి? గుర్రము, తెల్లటి గుర్రం. అవునా కాదా? చూశారా లేదా ఫోటోలలో? అత్యంత ఆప్తమిత్రులు, ఒక వండర్ఫుల్ మాస్టర్. గడిగా చెప్పలు కొడదాం వారికి వేదికపై ఆవరించుకుందాం. జ్ఞానాన్ని కూడా మొయ్యకూడదు. నీకేది అవసరం ఉందో అది పట్టుకోవాలా, అది ఆచరణలో పెట్టాలా. ఫలితం వచ్చిందనుకో దాన్ని ఆచరణలో పెట్టు, ఫలితాన్ని అనుభవించు. మొత్తం మోస్తావా? ఏరు దాటినాక తెప్పదలిగినట్టు తలిగేయాలి. పనికిరాంది ఎప్పుడు కూడా. పనికొచ్చేది మొయ్యకూడదు. పనికొచ్చేది మోస్తే లాభం, పనికిరాంది మోస్తే భారం. మనం పనికొచ్చేది ఎక్కువ మోస్తాం. మనకి ఎవరు నచ్చలేదు అవన్నీ మోస్తూనే అంటే జీవితకాలం అంతా వాడి గురించి మాట్లాడుతూనే ఉంటావా? అవన్నీ మోస్తూనే ఉంటావా? ఇలా విన్నామా, గొడవ అయిందా, తిట్టుకున్నామా, అయిపోయింది, అక్కడనే తగిలేయాలి దాన్ని. తెల్లారే కాలవాడు ఎంబడే పత్తి గారు దబా 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 కొడుతుండే. కొట్టిన తర్వాత ఏమయ్యా భోజేసినామా రా, కొట్టి 10 నిమిషాలు కూడా కాదు. అది వదిలేయడం అంటే. మనల్ని ఎవడన్నా తిట్టాడు అంటే వాడి జీవితకాలం అంతా వాడు వీడు నా తిట్టాడు అని మనం చూస్తూనే ఉంటాం. అందుకే మన బతుకులు ఎందుకు భారంగా ఉన్నాయి, ఎందుకు బాధలతో ఉన్నాం? బరువు ఎక్కువైంది. నెత్తిలో బరువు ఉంటే నడక సాఫీగా అవుతుందా? భారంగా నడుస్తుంది. మనకు తెలియదు ఈ మూటలు ఎక్కువనే మన అందరి నెత్తిలలో. మోస్తూనే ఉంటాం. మోసుడే 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 గాడిదలాగా. అందుకే మనకి గాడిద బతుకులు అయిపోయింది, భారంగా నడుస్తున్నాయి. గుర్రంలాగా ఉండరని గురువులు చెప్తుంటే గాడిదలాగా ఉండాలని మనం నిర్ణయించుకున్నాం. ఏ గురువు ఏం చేస్తాడు చెప్పండి? గురువులు కాళ్ళు విసిస్తే అయిపోతుందా? ఇది గురువుకు దండం పెడితే అవుతుందా? గురు సేవ చేస్తే వస్తుందా? నీ లోపట ఉన్న గురువుని పట్టుకుంటే అవుతుంది తేలిగ్గా. ఆ లోపట ఉన్న గురువు పేరే ఆత్మ, ఆ లోపట ఉన్న గురువు పేరే శ్వాస. అందుకే చెప్పా కదా, కల్కి అవతారంలో ఆ వాహనం పేరే గుర్రము. ఆఖరి అవతారం 9 అవతారాలు ఏకమైతే ఆవిర్భావం కథ అది చెప్తుంది ఎలా ఉండాలో నువ్వు. ఈ దేవతలకు అందరికీ ఒక ఆయనకి ఎలక వాహనం ఉంది, ఒక ఆయన పాము వాహనం ఉంది, ఒక ఆయనకు గరుడ పక్షి వాహనం ఉంది, ఒక ఆయనకు ఏనుగు వాహనం ఉంది, ఒక ఆయనకు నంది వాహనం ఉంది. ఎన్ని దేవతలు ఎన్ని రకాల వాహనాలు చూసాం. ఎవడు తేలిగ్గా ఉంటాడో, మనసు ఎప్పుడు ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుందో వాడి శరీరం ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఆ తేలిగ్గా మోసే వాహనం పేరే శరీరము, మనస్సు. ఆ వాహనం పైన ఆ ఊరేగే ఆ భగవంతుడే, ఆ దైవమే ఆత్మ. ఈ వాహనాల కథ అంతా శరీరం మనసు కథ, వేరే కథ కాదు. నువ్వు ఎంత తేలిగ్గా ఉంటే అంత హాయిగా ఉంటుంది. ఎలుక ఎక్కడ, విఘ్నేశ్వరుడు శరీరం ఎక్కడ? ఊకుందా ఎవరైనా? నేను అదే ఆలోచించాను. ఏంద్రా నాయన ఇంత ఎలుక అంత పెద్ద భారీ శరీరం మీద కూర్చొని ఉన్నాడు. అది సాధ్యమా? అది అసాధ్యం చూస్తే, కానీ సాధ్యం. నీ శరీరం పట్ల, నీ మనసు పట్ల ఎలుకంత ఎరుక, దాని యొక్క జ్ఞానం నీకు తెలిస్తే ఏనుగు లాంటి శరీరం కూడా తేలిగ్గా మోస్తావు. అంటే నీ భారం లేకుండా నీ బతుకును అంత హాయిగా నువ్వు మోస్తావు. ఎలుకంత ఎరుక. అది ఒక్క సెకండ్లో ఇక్కడ కనబడుతుంది, కొట్టాలనుకున్న సెకండ్ లోపల అది ఎక్కడ పోయి పరిగెడుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి ఎరుక. అందుకే ఎలుక వాహనం అంటే ఊరికే కాదు, అది ఎరుక అంటే విశేషమైన ప్రజ్ఞకు సంబంధించింది. బుద్ధి అంత సెకండ్ల ఏ సమస్యనైనా సెకండ్లో నువ్వు దాని గురించి మూలం నీకు అందిపోతుంది. సరిగ్గా బుద్ధి నీకు పనిచేస్తే అది ఎంత జటిలమైన సమస్యనే కావచ్చు, దాని మూలం మొత్తం సెకండ్లో నీకు అందిపోతుంది. మూలం మొత్తం అర్థమైన తర్వాత ఎంతసేపు దానికి మందు పెట్టడం, సెకండ్ల పని. అందుకే మీకు అందరికీ ఇక్కడ ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ 108 రోజుల ఆ కార్యక్రమం ద్వారా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతుల ఉత్సవ కార్యక్రమం లాగా ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే. ఎందుకంటే అందరూ మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. ఈ తెలంగాణలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఇలా ఉత్సాహంగా కార్యక్రమం జరిగేది ఎక్కడ లేదు. ఓన్లీ నిజామాబాద్ జిల్లాలో, అది ఆర్మూరు పట్టణంలో మాత్రమే జరుగుతుంది, ఈ సిద్ధల కొండ మీద. ఎందుకంటే నేను ఆంధ్ర, తెలంగాణ ఎన్నో ఊళ్ళు తిరిగా. అందుకే ఇది గొప్ప కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు, గొప్ప పనిలోనే ఉన్నారు. ఎవడో చెప్పని మాటలు వినకండి.
ఈ జన్మలో అరే ఈ రోజు ఇక్కడ ధ్యానం చేసి ఈ గంటలో మీరు చనిపోయినా ఇక్కడ తెలుసుకున్న ఈ జ్ఞానము ఈ శక్తి నెక్స్ట్ జన్మలో మీతో పాటు ఎంబడే మీకు పనికి వస్తుంది. అంత గొప్పది ఇది. ఎందుకంటే సంపూర్ణంగా ఈ సత్యాలన్నీ తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను. నేను మీలాగే రైతు కుటుంబంలో పుట్టా. నేనేం పైకెళ్ళి ఊడిపడలే, పట్టణంలో పుట్టలే. నాకు ఏ చదువు ఎక్కలే. నాకు మూట పని తెలుసు, మోటు పని తెలుసు, గుర్రం తెలుసు, నాగలి తెలుసు, గొర్రు తెలుసు, నాట్లు తెలుసు, ఉరికుప్ప కొట్టడం తెలుసు, బంతి కొట్టడం తెలుసు. అవన్నీ కరెంటు లేనప్పటి నుంచి వ్యవసాయం పనులలో ఉన్న చూసిన వాడిని చిన్నప్పటి నుంచి. మోటార్తో నీళ్లు పోసేటప్పుడు, బొక్కెంతో నీళ్లు పోసి తోడేటప్పుడు మొత్తం చూశాను. ఇప్పుడు ఉన్న ఈ మార్పులు కూడా చూస్తున్నాను. తిరిగి 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 ఎక్కడొస్తుందంటే పెద్దవాళ్ళకి అందరూ తెలుసు. చిన్నప్పుడు ఎంత స్వచ్ఛమైన ఆహారం తింటూ స్వచ్ఛమైన జీవితం కలిపామో, స్వచ్ఛమైన వాతావరణంలో జీవించామో, సహజమైన ఏ మసాలా లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటూ జీవితం ఎలాగుండదు, తిరిగి అలాంటి రోజులు రాబోతున్నాయి, వచ్చి తీరుతాయి. చిన్నప్పుడు మా అమ్మమ్మ తన దగ్గర కందులుంటే ఇచ్చి పెసాలు తెమ్మని చెప్పేది. ఈ పెసాలు అమ్ముకొని డబ్బులు తెమ్మని చెప్పేది కాదు. నాకు వస్తు మార్పిడి ఉండే, డబ్బు మార్పిడి లేదు. వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ భూమి మీద జరగబోయేది అదే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వస్తు మార్పిడే ఉంటుంది. డబ్బులకు విలువ తగ్గిపోతుంది, తగ్గి తీరవలసిందే. ఆ తగ్గడానికి అనేక మార్గాలలో అది నేచర్ ద్వారా జరుగుతుంది. అందుకే ఇప్పుడు బెంగళూరులో మీరు పేపర్లో చూసిరో లేదో నాకు తెలియదు, 5 డేస్కి ఒకసారి స్నానం చేస్తున్నారు. నమ్మరు మీరు. బెంగళూరు పట్టణంలో జరుగుతున్నది ప్రస్తుతానికి. అలాంటి నీటి ఎద్దడి వచ్చింది. ఏం చేస్తారు? కారు కడగొద్దు, తుడుచుకోవాలా. మన ప్రకృతి వ్యాలీ పోయాం, అది బోర్ ప్రాబ్లం ఏదో వచ్చింది, వాటర్ లేదు, సాయంత్రం స్నానం చేయాలా. 4 చెంబుల నీళ్ళతోటి ఇలా తీసుకొని నేను ఇలా తుడుచుకొని స్నానాన్ని ముగించాను. హాయిగా ఉంది అప్పుడు. ఓహో రేపు జరగబోయేది ఇదే అనుకున్నాను. కళ్ళ ముందట బెంగళూరులో అదే తుడుచుకుంటారు. అర్థమైంది? తాగడానికి ఒక్క నీళ్ళు దొరికితే భగవంతుడు అన్న పరిస్థితికి వస్తుంది. అందుకే వనరులని ఎప్పుడు కూడా, నీటిని కూడా వృధా చేయడం కూడా ఒక పాపమే. అన్నాన్ని వృధా చేయడం కూడా ఒక పాపమే. ప్రకృతిని వృధా చేయడం కూడా పాపమే. ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. అందుకే ధ్యానం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. రాబోయే రోజులలో ఎక్కడ నీళ్ళుంటే అక్కడ పోయి ఉంటాడు. ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, గడిద గుడ్డు లేదు. ఎక్కడ ఏసీలు? ఇంతకంటే వేడి ఎక్కువ ఉంటుంది. ఏం చచ్చామా? అర్ధగంట కరెంటు పోగానే ఓ ఏదో. ఈ శరీరాన్ని ఎలా నువ్వు ఉంచగలిగితే ఆ విధంగా ట్యూన్ అవుతుంది శరీరం. అది ఒక గొప్పతనం. అది ఎంత వేడినైనా భరించే శక్తి శరీరానికి ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏసీల కంటే కూడా తొందరగా కూల్ అయ్యే టెక్నాలజీ లోపల ఉంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ల మనిషి ఇట్లా ఫ్రీజ్ అయ్యి గడ్డగట్టుకుపోయేంత చలినా కూడా సెకండ్ల దానికి రెట్టింపైన వేడిని పుట్టించే శక్తి ఈ శరీరానికి ఉంది లోపల. అలాంటి టెక్నాలజీ ఉంది. ధ్యానంలో ఒకరోజు ఆ వేడికి ఈ శరీరం పేలిపోతుందో అనుకున్నాను. ఆచారి నారాయణ స్వామి గారు వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. వారు సంగారెడ్డికి వెళ్తూ మనతో ఒక 10 నిమిషాల సమయాన్ని గడిపి వెళ్ళడానికి వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శరీరం అంటే మామూలు విషయం కాదు. మీరు అనుకుంటారేమో ఏదో ఈ శరీరం ఉంది, ఏముందులే ఏదైనా తినొచ్చు, దీన్ని ఎలాగైనా చూసుకోవచ్చు, బక్కకోడు డాక్టర్ ఉన్నాడు కదా వానికి డబ్బులను మొహం మీద పడేస్తే వాడు చూసుకుంటారులే అని మీరు అనుకుంటున్నారు. అది ఎప్పుడు సరి అయిన ఆలోచన కాదు. అది చెప్పాను కదా, పేలిపోయే స్థితిలోకి వచ్చిన శరీరం అంతా వేడి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ 1 మినిట్ కూడా పట్టలే. ఒక టెక్నాలజీ ఓపెన్ అయిపోయింది. పైకి కిందికి ఒక శ్వాస పైకి వెళ్ళింది లోపల నుంచి 3 సార్లు కిందికి పైకి, అంతే. చల్లగా చలిపుట్టేంత చలి వచ్చింది. అలాంటి టెంపరేచర్ మీ ఊహకు అందది. ఈ భూమి మీద ఒక యోగి అంతర్దృష్టి ఉన్నవాడికి తప్ప ఈ భూమి మీద ఈ శరీరం యొక్క గొప్పతనం ఈ భూమి మీద ఇంకేవాడికి తెలియదు. అసంభవం అది. హిమాలయాస్లో ఎంత -20, -30 టెంపరేచర్లు ఉంటున్నారు. మనం 10 అయిందంటే 10 కప్పుకుంటాం. 10 టెంపరేచర్ ప్లస్ ఉంటే. అందుకే అరే అపురూపం. మన తల్లిదండ్రుల ద్వారా, ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరాన్ని తెచ్చుకున్నామో వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞత తెలియాలి, గుర్తుపెట్టుకో. మామూలు శరీరం కాదు. ఈ శరీరం తీసుకొని ఇగో ఇలాంటి కార్యక్రమం ఉన్నాము అంటే ఇంతకంటే గొప్పది, ఇంతకంటే అద్భుతం, ఇంతకంటే మిరాకిల్ ఇంకేది లేదు.
అనుకోగానే పనులు జరగడం, ఏదంటే జరిగిపోవడం, అవి మిరాకిల్ కాదు. అది నీ సహజ లక్షణం, అది దైవం యొక్క లక్షణం. అది నువ్వు దైవత్వం వైపు ప్రయాణం చేసి ఎవడికి ఏదనుకుంటే సెకన్ల మీద జరుగుతుంది. ఎందుకంటే నువ్వే కామధేనువు కనుక, నువ్వే కల్పవృక్షం కనుక. కామధేనువు కల్పవృక్షమే నువ్వైనాక నీ శరీరం మనసు నీకు దేనికి లోటు ఉంది? రోజు 24 గంటలు గుళ్ళ చుట్టూ తిరిగితే కాదు, నీ చుట్టూ నువ్వు తిరుగు. నీ లోపట ఉన్న దైవాన్ని మేల్కొల్పు, అది అన్నీ ఇస్తుంది. లోపట నీ దైవం ఉన్నది చెప్పడానికే ఆ గుళ్ళల్లో ఉన్న దైవం యొక్క సాక్షి. ఈ శరీరం లోపల దైవం ఉందని చెప్పిందే ఆ గుడి లోపల దైవం యొక్క నిదర్శనం. అది చూస్తున్నాం తప్ప దాని అంతరార్థం ఇక్కడుందనే విషయాన్ని మర్చిపోయాం మనం. ఇగో మహానుభావుడు పత్రి గారు వచ్చి అలా తను తెలుసుకొని, ఈ దేహమే గుడిరా నాయన, ఆ గుడిలో ఉన్నాడే దేవుడు అని తెలుసుకొని, ఆ దైవాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం శ్వాసను గమనించడమే. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఒక్కటే మార్గం. ఆ ధ్యానం బాగుండాలంటే శాకారం ఒక్కటే మార్గం అని ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటాడు. ఒక్కరిగా మొదలైన ఆ ఉద్యమం ఇగో కొన్ని కోట్ల మందిలోకి వెళ్ళింది. ఈ రోజున గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంత సులువుగా, అంత సరళంగా ఎవరు అందించలేరు, అసంభవం. అది అరటిపండు చేతిలో ఒలిచినంత సులువుగా చెప్పారు వారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక కాన్సెప్ట్ రూపంలో, ఒక ఎగ్జాంపుల్తో సహా పండితుడికి, పామరుడికి, సాధారణమైన మనుషులకు, చదువుకోని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వారు జ్ఞానాన్ని అందించారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పత్రి గారు లేకున్నా ఇంతమంది వచ్చారంటే ఆ సత్యం యొక్క ఆకర్షణ, అది ధ్యానం యొక్క శక్తి. అది ఆ సత్య మార్గంలో ఎవరున్నా అలాగే ఉంటుంది, ఏ మూమెంట్ ఉన్నా అలాగే ఉంటుంది. సత్యం ఎప్పుడు ఎవడు చెడగొట్టలేడు. అసత్యం ఉంటుంది, దానికి కొంత శక్తి ఉంటుంది, అంతవరకు అది వెలుగుతుంది. ఆ శక్తిహీనమైన తర్వాత ఆ వెలుగు ఆరిపోతుంది. అసత్యం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మార్గాన్ని వదిలిపెట్టకండి. ఇంతకంటే వేరే మార్గం లేదు. ఆధ్యాత్మిక ప్రయాణం, ఆత్మవైపు ప్రయాణం. అందుకే కంటికి కనబడే ఈ శరీరాన్ని ఆశామాష అనుకోకండి. సరిగ్గా దీని గొప్పతనం తెలిస్తే పైన భగవంతుడు వచ్చినా కూడా ఏ వరం అడిగి కావాలో అడిగితే కూడా నాకే వరం వద్దు స్వామి, అన్ని వరాలతో కూడిన ఈ శరీరాన్ని చాలని దండం పెడతాం. ఆ ఆలోచన తలంపే రాదు, కోరుకోవాలనే తలంపు కూడా రాదు. అంతటి అపురూపం. సకల సంపదలు గుహలు నిండిన కొండ అన్నాడు అన్నమాచార్యుల వారు. మామూలు పదం అది, సకల సంపదలు అన్నాడు ఆయన. సకల సంపదలు నిలమైన ఈ శరీరాన్ని నువ్వు ఎలా చూసుకోవాలా? మాంసం తింటూ, మద్యం పోస్తూ, రకరకాల చెత్తా చెదారం వేస్తూ శరీరాన్ని నాశనం చేసుకొని, నీ చేతితో ఈ శరీరాన్ని నాశనం చేసి ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి ఆ చెయ్యిచ్చి నువ్వు బాగా చేయి అంటే ఆయన ఎట్లా బాగా చేస్తాడు? నీ శరీరం ఎట్లా బాగవుతుంది? ఎవడు నాశనం చేశాడో వాడే బాగు చేసుకోవాలా. ఏ శరీరంతో నాశనం చేసావో ఈ శరీరం ద్వారా తిరిగి, ఈ శరీరం ద్వారా తినే ఆహారం ద్వారానే నీ శరీరం బాగుపడుతుంది. ఇంకొక మార్గం లేదు. నాకు 2002లో వచ్చిన, ఇది 2024, 22 సంవత్సరాలు దాటి 23 సంవత్సరాలు. ఆ 2005లో 4లో ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చింది. నేను వ్యాపారంలో ఉండి రకరకాల ఒత్తిడిలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఈ శరీరానికి ఏ డాక్టర్ అవసరం పడలేదు. ఆ దశనే దాటిపోయింది ఈ శరీరం. నో నీడ్ ఫర్ ఎనీ డ్రాప్ ఆఫ్ మెడిసిన్. మరి నాకే సాధ్యమైంది, మీకెందుకు సాధ్యంగా? నేనే వేరు, మీరు వేరు ఉన్నారా? నాది మీలాంటి శరీరమే కదా. నాది మీలాంటి తల్లిదండ్రులు మాంసం మద్యం తిన్న తాగిన మా తండ్రి ద్వారా నా శరీరం వచ్చింది. నాకేం శుద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శరీరమే కాదు ఇది. నా ధ్యానం ద్వారా తిరిగి అదంతా మాలిన్యాలను కడుక్కొని ఆ బంధరాహిత్యం పొందిన తర్వాత దైవత్వం వైపు అడుగులేస్తున్నాను. ఎవరు ధ్యానం చేసినా జరిగేది అదే. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఏ జీన్స్ కూడా నీ బాడీలో ఉండయి. అలా మారిన దాన్నే బంధం తెగిపోవడం, బంధరాహిత్యం పొందడము. ఏ బంధనాలు ఉండేవి వాడికి భూమి మీద. అది ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇంకొక ఏ మార్గం ద్వారా అసంభవం. అది జరుగుతుందని నువ్వు అనుకుంటే అది అసత్యమే, అది సత్యం కాదు. కోసిన తొలగవు కోరికలు, పాసిన పాయవు బంధములు అన్నాడు అన్నమాచార్యులు. పాసిన అంటే సచ్చినా, నువ్వు సచ్చినావోరా నీ బంధాలు, పసమని కోసినా నీ కోరికలు చావైరా అన్నాడు ఆయన. అలాంటి కోరికలతో ఉన్నాం మనం. పోతుందా ఈ జన్మ? ముక్తి కావాలా? 3 రోజులుగా ధ్యానంలోకి వచ్చి ముక్తిగా ఎప్పుడు వస్తా స్వామి అని అడుగుతావా?
గురులని ఎంత సాధన చేయాలా? అలాంటి బంధరాహిత్యం పొందు, అలాంటి కోరికల్ని తగలబెట్టు. రేపు కాముడి పండుగ వస్తుంది, నానా చెత్త తీసుకొచ్చి ఆడేసేసి కాముడి బొమ్మ చేసి అందులోసి కాలుస్తాం కదా, అలా కాలాలి ఈ శరీరం, ఈ కాయం. అక్కడ మూలల్లో ఉన్న చెత్త చెదారంతో కూడిన నీ సరికాని కోరికలన్నీ దహించబడాలి ధ్యానంలో. అప్పుడు వస్తుంది కామదహన కరుణాకరలింగం. కామదానం ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అప్పుడు వస్తుంది కలర్ఫుల్ నీ జీవితం. రంగురంగుల ప్రపంచంలో ఆనందంగా తాండవం చేస్తాం హోలీ రోజున. అంతకంటే 100 రెట్ల ఆనందం నీ అంత ప్రపంచంలో పొందుతావు. అదే నీ భౌతిక జీవితంలో పొందుతావు. కథంతా ఇక్కడ పెట్టుకొని మనం అక్కడ వెతుకుతున్నాం. దారి ఇక్కడ ఉంటే ఇటువైపు పోతున్నాం. ఎప్పుడు పోతావు గమ్యానికి? చెప్పేవాళ్ళు లేడు మార్గాన్ని సరిగ్గా. కానీ చెప్పే ఒక గురువు వచ్చాడు, ఆయన దొరికాడు, ఆ మార్గం దొరికింది. ఇలాంటి ఎంతోమంది సత్పురుషులు అదే చేస్తున్నారు. ఇలాంటి గురువులందరికీ చప్పట్లు కొడదాం. అందుకే మీ అందరికీ పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ మొన్ననే హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మహేశ్వర మహా పిరమిడ్. ఎంతమంది వచ్చారు ఇక్కడ కడతాలకి? చేతులు ఎత్తండి ఒకసారి. మిగతా వాళ్ళు కూడా అందరు రావాలి. ఎందుకంటే అక్కడ 200 మందికి సరిపోయే విధంగా డార్మేటరీస్ ఈ నెల నుంచి ఏ రుసుము లేకుండా ఫ్రీగా అక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టు. ప్రతి పౌర్ణానికి ప్రతి శనివారం ఆదివారము నిన్న 2 కార్యక్రమాలు ఉండే 300 మంది వచ్చారు నిన్న. ఏ భోజనానికి రుసుము లేదు, హాయిగా ఉంటుంది, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. వస్తారా? అది మీ తల్లిగారింటికి రావచ్చు. మీ తల్లిగారింటికి పోతే పని చెప్తారు, కానీ మేము ఏ పని చెప్పామమ్మా, హాయిగా తినాలి, ధ్యానం చేసుకోవాలి, హాయిగా సరదాగా తిరగాల. వస్తారా? రావాలి. ఎందుకంటే ప్రపంచంలో భూమండలం మీద అతిపెద్ద ధ్యాన మందిరం, అంతకంటే పెద్ద ధ్యాన మందిరం భూమి మీద లేదు. ప్రస్తుతానికి అదొక్కటే ఉంది. రెండవది తెలంగాణలో ఇది ఉంది. పత్తి గారు ఆఖరి మాట పిరమిడ్ కట్టమని చెప్పింది దీనికోసం. తర్వాత ఎవరు చెప్పలే ఆయన, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే దానికి. ఆఖరికి వీళ్ళకే దర్శనం, మాకే లోపలికి కొనియలేదు బాగలేదని. కానీ వీళ్ళకి అందరికీ పిలువ అన్నాడు దామోదర్, ఇట్లా అన్నాడు. అందరు షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ రోజున. అందుకే దీనికి అంత చరిత్ర ఉంది, ఆషామాషి కాదు ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం పొందానో నాకు తెలుసు. మీ ఊహకంతా ఎన్ని రహస్యాలు నేను తెలుసుకున్నానో నాకు తెలుసు. ఇలా ప్రయాణం ఉంటుందని, ఒక శరీరాన్ని ఎక్స్పైరీ డేట్ కాకముందుకు వదిలేస్తే ఆ శరీరంగా ఉంటూ కూడా పనులు చేయాలని, అలాంటి ఎంత పెద్ద యోగైనా నాకు తాళ్ళు కట్టి ఉన్నాయి. నా బంధనాల నుంచి నేను విడిపించుకోలేను. ఇక్కడ ఉండాలంటే ఒక బంధనం ఉంటుంది. ఈ భూమి మీద ఉండాలి అని ఏ యోగి గురువు అయినా ఆ ప్రణాళిక ఉంటే వాడు బంధనాలు ఉండవలసిందే, ఇంకా వేరే మార్గం లేదు. తిరిగి ఆ బంధనాలు విముక్తం జరిగేటప్పుడు ఇలాంటి ఒక సామూహికమైన ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ స్థితి పొందిన ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. ఆ రోజు ఆ బంధనాలన్నీ విడిపడతాయి. అలాంటి బంధనాలు విడిపడి విముక్తి కలిగించిన రోజు ఈరోజు. దాంట్లో మేమందరం భాగస్వాములమే. ఇది గొప్ప ఫలితం, మీ ఊహికిందనంత ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీ అందరికీ నాతో సహా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆ కార్యక్రమాన్ని. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్గాన్ని వదిలిపెట్టకండి. నిరంతరం భోజనం సరిగ్గా ఉంటే ధ్యానం బ్రహ్మాండంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి డిక్షనరీలో ఈరోజు. నీ ఆహారము నీ వ్యవహారం ఈ 2 సరిగ్గా ఉంటే ధ్యానం ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ధ్యానం చేసిన చేతి వంట ఒక అమృతం. ధ్యానం చేయడం చేతి వంట ఎప్పుడు కూడా అమృతం కాజాలదు. అది ఆహారమే అమృతం, అమృతమే అమరత్వం. సో అర్థమైంది కదా? వదిలేస్తారా? పట్టుకుంటారా ధ్యానాన్ని? శాకాహారాన్ని వదిలేస్తారా? ఎవరో చెప్పితే అమ్మ చికెన్ బలము అరే రామ, ఎక్కడి బలమమ్మా, బతుకు ఆగమాగం అయిపోతుంది గట్ల చేసుకునే. డాక్టర్లు ఏ ఆహార నియమాలు ఎవరు చెప్తారో చిన్నప్పుడు పెద్దవాళ్ళని అడుగు చెప్తారు. ఫస్ట్ వాడు పత్యం చెప్పేవాడు, ఇలా ఉండు. కానీ ఇప్పుడు డాక్టర్ చదువుతాను ఏమన్నా తింటారు నాయన, ఈ గోలు వేసుకో అంటాడు. నా హాస్పిటల్కి ఇంకా 10 సార్లు రా అంటాడు. అంతకుముందు డాక్టర్ నా దగ్గర నీకే పనివే, ఆహార నియమాలు పాటించు, పత్యం చేయిపో అంటే చెప్పి. ఇప్పుడు డాక్టర్ ఉరుసా, ఎందుకంటే వాడు కోట్లు పెట్టి కట్టిండు కదా, మరి డబ్బులు వసూలు చేసుకోవద్దు దాని దగ్గర. రోగాన్ని పెంచే కార్యక్రమం దాకా తగ్గించే కార్యక్రమం ఎక్కడ లేదు. దయచేసి మోసపోకండి. అరే మందు లేకుండా కూరగాయలు పండించుకొని రోజు అవి తినండి. ఎక్కడ రోగాలమ్మా? ఆకలైనప్పుడు తినండి, తిన్న జరిగినాక పని చేయండి. ఇట్లా పడుకోగానే నిద్ర పడితే అయిపోయి, ఇంకేముంది? రోగాలు ఎక్కడి? తిన్నది అరగదా, పడుకుంటే నిద్ర రాదా? మరి రోగం రాకపోతే ఏమవుతుంది? నిద్ర రానికి ఓ గోలి, అరగడానికి ఓ గోలి, ఇవన్నిటి బాధలు పడడానికి ఇంకో గోలి. చిన్నది అరగడానికి కూడా గోలి అంటే అంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా భూమి మీద? నిద్ర పట్టడానికి గోలు వేసుకుంటున్నామంటే అంతకంటే దరిద్రం భూమి మీద ఏమైనా ఉందా? దరిద్రంలోకి వెళ్ళే దరిద్రం అది. వీటన్నిటికీ ఒక్కటే మందు,
ధ్యానం ఒక్కటే మందు, ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ దరిద్రాలన్నీ అనుభవపూర్వకంగా పొంది అరగడానికి వేసుకొని, నిద్రకేసుకొని, మనసు యొక్క ఒత్తిడి తట్టుకోవడానికి గోలేసుకొని, ఇవన్నీ అనుభవమైనవి. అందరినీ పరీక్షించిన ఎవరి దగ్గర ఏం లేదని అర్థమైన తర్వాత అన్నీ బంద్ చేసి గమ్మున కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత అప్పుడు ఇగో కథ అంతా తెలియడం మొదలైంది. కొంచెం సమయం పట్టింది. 2002లో వస్తే 2014 దాకా నాకు ధ్యానం కుదరలేదు. 15 నుంచి ఇగో ఈ కథ మొదలైంది. టైం పడుతుంది, వెయిట్ చేయాలా. ఇలా పుట్టగానే పెద్దగా అవుతాడా ఆడు? ఇలా పుట్టగానే ఆడు డిగ్రీ చదువుతాడా? ఇప్పుడు ఈ వయసు 80 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల కథ ఉంది. మరి ధ్యానం కూడా అంతే కదా. ఓ గర్జన సంస్కారం అంటే అలా కూర్చోగానే చక్కటి ధ్యాన స్థితి వస్తుంది, అది వేరు. వెయిట్ చేయాలా. నేను 2002లో వచ్చి 2014 వరకు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేశాను. 12 సంవత్సరాలు ధ్యానం కుదరకున్నా కూడా పత్రికను గట్టిగా పట్టుకున్నా. ఆ పట్టుకోవడమే ఇంత పెద్ద ఫలితం ఇచ్చింది. నన్ను నేను తెలుసుకున్నా చాలా వరకు. బ్రహ్మజ్ఞానం అంటే తెలుసు, నా గర్జనలో యొక్క కథ అంతా తెలుసు, 300 జన్మ కథ అని కూడా తెలుసు. బ్రహ్మకమలం ఎలా వచ్చుకుంటుందో, బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందో తెలుసు, దైవత్వం ఎలా సిద్ధిస్తుందో తెలుసు, శుద్ధంతం అంటే ఏమిటో తెలుసు, శరీరం యొక్క గొప్పతనము కొంత తెలుసుకున్నాను, మనసు యొక్క మర్మము నాకు తెలిసింది కొంత, విశేషమైన ప్రజ్ఞ ఎలా వస్తుంది తెలుసు, ఆత్మ నిండా మోక్షం ఎలా వస్తుందో తెలుసు. ఏమి తెలియని చదువుకొని ఏ గ్రంథాలు చదవని నాకే ఇంత తెలిస్తే మీకెందుకు తెలియదు? స్వచ్ఛమైన వాళ్ళు మీరందరూ మీలో ఏ కల్మషం ఉండదు. ఏదో తెలియక ఏదో వాగేస్తూ ఉంటారు తప్ప వాస్తవానికి ఈ గ్రామీణ వాతావరణంలో ఈ మధ్యన కొంచెం కలుషితమైంది కానీ స్వచ్ఛమైన వాళ్ళు మీరు చాలా సులువు దైవత్వం తెలుసుకోవడానికి. కొంచెం ఆహార పద్ధతులు మార్చుకోండి, తిండి విధానాలు మార్చుకోండి. ఎప్పుడు ఆకలైతే అప్పుడు తినాలా, వేడిగా తినాలా గుర్తుపెట్టుకోండి. పొద్దునుండి రాత్రి తినకూడదు పాషిని. కొంచెం వెల్లుల్ని పక్కకు పెట్టండి, మసాలాని పక్కకు పెట్టండి, గొడ్డు కారాలు తగ్గించండి, ఎక్కువ కూరగాయలు తినండి. డాక్టర్ తోటి ఏమొస్తారు, వాడికి ఏమో లక్షలు పెడతారంట. తిండి దగ్గరకు వచ్చేవాక కుసురుతామా, ఇంత కారాలు వేసుకొని తింటామా? నీకోసం నీకు ఖర్చు పెట్టుకోకపోతే దేనికి సంపాదన? బెస్ట్ ఫుడ్ తినాలా. తినేదైనా ఒక 2 జొన్న రొట్టెలు, ఇగో ఇంత, ఒక కప్పు నిండా ఒక సోరకాయ, ఒక బీరకాయ, ఒక పొట్లకాయ, ఏదో ఒకటి, ఇన్ని టమాటాలు. అర్థమైందా? ఇలా తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం. నేను అట్లాగే తింటున్నా. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ నవనాథ కమిటీ వాళ్ళకు గట్టిగా చప్పట్లు కొడదాం.